కేటీవీ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం మైదకూరు డీఎస్పీ జి రాజేంద్ర ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిద్ధవటం రోడ్లోని మసీద్ కాంప్లెక్స్ లో గల బంగారు షాప్ లో సుమారు 3 నెలల క్రితం జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఒడిశా రాష్ట్రానికి చెందిన నిందితుడిని బద్వేల్ అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 72 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.5 కిలోల వెండి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అర్బన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా ఆస్క్ తాలూకా కలుసందాపూర్ గ్రామానికి చెందిన దాస్ శ్రీరామ్ గా గుర్తించారు. ఈ క్రమంలో శనివారం అర్బన్ సీఐ లింగప్ప సిబ్బందితో కలిసి బద్వేల్ నెల్లూరు ప్రధాన రహదారిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా దాస్ శ్రీరామ్ ఆటోలో వస్తుండగా ఆపి తనిఖీ చేయగా అతని వద్ద బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ఎదురుగా హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. టైంలో కిందికి చూడొచ్చు. బాగానే సాధించుకుంటే తీసుకోమని చెప్తాను. వాళ్ళు కూడా ఏం కావాలో తీసుకోమని చెప్తాను. డబ్బు సార్ ఇచ్చినట్టు లెక్క తీసుకో. అందరికీ నమస్కారం. 9/8/2025 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం జబీవుల్లా అన్నటువంటి అతని గోల్డ్ షాప్లోన నైట్ తను అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళే టైంలో అతనికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ షాప్లో అతను రెడీ చేసి పెట్టుకున్నటువంటి బంగారు, తర్వాత వెండి వస్తువులను దొంగతనం చేయడం జరిగింది. దీని మీద సిఐ గారు లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణ తరువుగా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్లో వీళ్ళ ద్వారాను ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాబడినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రకారం నెల్లూరు రోడ్లో లింగప్ప సిఐ గారు, ఎస్ఐ మన వాళ్ళ స్టాఫ్ తోటి వెహికల్ చెకింగ్ చేస్తుంటే కనుక ఈ ముద్దాయి దాస్ శ్రీరామ్ అతను ఇతను వచ్చేసి ఒరిస్సా, గంజాం జిల్లా, ఒరిస్సా రాష్ట్రము. ఇతను ఆటోలో వస్తుంటే కనుక అది ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఫోటో ఆధారంగా అతను నిలబెట్టి తనిఖీ చేసుకుంటే అతని దగ్గర నుంచి సుమారుగా 72 గ్రాముల బంగారు మరియు 5.5 కేజీల వెండి రికవర్ చేసుకోవడం అనేది. విచారణలో తెలియడం ఏమంటే కనుక ఈ బంగారు ఏదైతే ఉందో, వెండి అయితే ఉందో, మనకు 9/8 జబీవుల్లా గోల్డ్ షాప్లో నుంచి తీసుకుపోయినటువంటిదిగా అతను ఒప్పుకోవడం జరిగింది. దీంతో ఇతని పాటు ఇతని స్నేహితుడు కూడా ఇంకా గంజాం అంటే ఒరిస్సా జిల్లాలో అతను దావుల వినోద్ అన్నటువంటి అతను, తర్వాత ఇంకా పోతరాజు, ఇంకా వాళ్ళు 4 కలిసి చేయడం జరిగింది. మిగతా వాళ్ళు మనకు దొరకలేదు. వాళ్ళని కూడా పట్టుకొని రిమాండ్కి పంపిస్తాము. ఈరోజు ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఇతన్ను రిమాండ్కి పంపుతున్నాము. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనిపించినటువంటి మా సిఐ గారికి, తర్వాత లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణకు, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.